లోకరాజ్యం ఎవరికి ఇస్తాడంట? ఆధ్యాత్మికంగా బతికే వాళ్ళకు, ధనవంతులకే. లోకం కొరకు బతికి సస్తే పాతాళముది, దేవుడి కొరకు చనిపోతే పరదేశం. ఆ రాజ్యం ఇస్తాడు ప్రకటన చేసే వాళ్ళకంట. ఆనాడు సత్యం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పరలోక రాజ్యం గుమ్మంలోకి పోతుంటే వాళ్ళ పేర్లు కనబడతాయంట. ఎంత గొప్ప! నీవు ప్రకటన చేసావు, అందుకు ప్రకటన చేయండి. ప్రచారం కొరకు దేవుడి కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నందుకు వాళ్ళకి ఏం లాభం వచ్చిందంటే, వాళ్ళు పరలోక రాజ్యానికి పోతుంటే వాళ్ళ పేరు కనబడదంట. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 14 వచనం చూస్తే 14-15 కనబడుతుంది. ఎంత గొప్ప వండర్ వాక్యం కదా. గొర్రెపిల్ల యొక్క అపోస్తుల పేర్లు కనబడినంత. వీరు ఏం చేసినారు భూమి మీద? శిష్యులు ఏం చేసినారు? సత్యం కొరకు త్యాగాలు చేసినారు. సత్యం కొరకు రంపాల చేత కోయబడ్డారు. ఈరోజు మన బతుకులు వెళ్ళాడు సువార్తకి దేవుడి కొరకు త్యాగం. అబ్బా ఈసారి సార్ టైట్ అయింది. ఒక ఆయన సేవకుడు అశోక్ సార్ అని నిలబోయించాడు. ఏం సార్ ఒక 10 ప్లాట్లు తీసుకుని బిర్ర అయింది అన్నాడు. టైట్ అయిందంట. దేవుడి కొరకు వచ్చి కొంతమంది దేవుడి సన్నిధానం కుమ్మరించాలా. ఎన్ని కష్టాలు వచ్చి దేవుడికి ఇవ్వాలా. ఎన్ని కష్టాలు వచ్చి దేవుడిని మరి నీది తీసుకోవాలా. టైట్ అయింది. నీ ఇష్టం, నీకు టైట్ అయితే నీకు టైట్ చేస్తాడు. దేవుని సన్నిధానం కడేనే టైట్ అయిపోతున్నారు. సమయాన్ని, ధనాన్ని, దినాన్ని దేవుడికి తీసుకురావాలి పిల్లరా. దేవుని సన్నిధానం అనుభవిస్తే నీకు ఆశీర్వాదములు. నన్ను ఏమన్నా సరే సార్ నీ ఇష్టం అన్నాడు. టెన్షన్ బాధ కొని తెచ్చి పెట్టుకుంటారు. దేవునికి సన్నిధానాన్ని అనుభవించాలా. ఇదే చంద ఇచ్చేదే కాదు, నీతో పాటు అనేకులు తీసుకొని రావాలా. నువ్వు ప్రకటన చేయాలా. నువ్వు పరిపూర్ణంగా ఉండాలా. పరిపూర్ణంగా ఉంటే వాక్యం చెప్పి దేవుని సన్నిధానాన్ని ఇస్తావు. ఇక్కడ ఎంతోమంది నశించిపోతున్నారు. వారికి సువార్తమానం ప్రకటించే బాధ్యత. ఇన్ని కోళ్ళు ఆదివారం ముక్కలు తిని బాగా తింటాము. ఒకరోజు కక్కిస్తాడు. ఎంత తిన్నామో అందుగురించి నువ్వు సూర్యుడు, చంద్రుడు, గాలి ఇవన్నీ సేవ చేస్తున్నాయి. నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? నీ కుటుంబం లాగ్ చేసుకొస్తున్నావా? ఈరోజు లోక సంబంధంగా ఎన్నో ఉరుకాట పారాట పోతున్నారు. సమాజం ఉరుకాట పారాట. ఇది జోపు నింపుకోవాలా, లోకంలో తినాలా, తాగాలా ఇచ్చారు కదా. మార్కెట్లు పట్టు, బజార్లు పట్టుదు. నీవు దేవుని సన్నిధానికి అలాగా నడిపిస్తే నీకు అక్కడ పరలోక రాజ్యం ఇస్తాడు. నీతి కొరకు నిందలు పడితే అందుగురించి వాళ్ళు సత్యం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నందుకు అక్కడ పరలోక రాజ్యంలోకి పోతుంటే వాళ్ళ పేర్లు కనబడతాయంట. అటువంటి బతుకులు బతకాల. ఒక పౌరు వల్లే బతకాల. ఒక ఆకుల ప్రిస్పిల వల్ల బతకాల. ఒక మంచి యేసు వల్లే బతకాల. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బతుకుతున్నాం అలాగ బతుకుతున్నామా సత్క్రియలతో. ఒక పవర్ఫుల్గా మరి ఆ స్త్రీని కనబడితే చూసుకుందామండి. ఆమె లూకా సువార్త 2వ అధ్యాయం చూస్తే ఎటువంటి దేవాలయాన్ని వెళ్ళుకోకుండా బలంగా నిలబడిన వ్యక్తి ప్రకటన చేస్తూ ఆమె దేవుని కొరకు బతికింది. లూకా సువార్త 2వ అధ్యాయం 36 వచనం చూస్తే ఈమె ఎటువంటి వ్యక్తి? కారణాలు చెప్తారు దేవుని సన్నిధానికి రావాలి. కారణాలు 2వ అధ్యాయము 36 వచనం. ఎనభై 84 సంవత్సరాల నుండి దేవాలయం యొక్క ఉపవాస ప్రార్థనతో దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం అందరూ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాగున్నాం పిల్లలు కదా. సరే ఏంటది కారణాలు సరే రాలేదు. కారణాలు చెప్తే ఒప్పుకుంటాడు దేవుడు. దేవుడికి ఇవ్వాల్సింది కారణాలు చెప్తారు. కొంత మీరు మంచి వాళ్ళు అనుకుంటా. కొంతమంది చర్చికి రావంటే కారణాలు చెప్తారు. ఇప్పుడు ఒక ఆయనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే కారణాలు చెప్తారు. దేవుని దగ్గరికి దశం భాగం ఇవ్వాలన్నా కూడా దేవుడి కంటే ఎక్కువ ఇవ్వాలి దశం. మరి చర్చికి రావాలంటే కారణాలు చెప్తే ఒప్పుకుంటాడు దేవుడు. కారణాలు మనుషులు, ఆయన మనిషి కారణాలు చెప్తారు. కొంతమంది సేవకుడు చెప్తారు కారణాలు. అంటే సేవకుడు ఒక ఆయన నీ ఇష్టం సార్ నన్ను ఏం చేస్తాను, చర్చికి వచ్చేది పంది అయిపోయి బిర్ర అయిందా టైట్ అంటే అటువంటి వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. ప్రియులరా, ఈ భూమి మీద మన బతికి 90 రౌండప్ చేసుకునే మాట కొద్ది కాలం ఎప్పుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. కక్షాల గోలగా వెళ్ళిపోవాల్సిందే. సిద్ధపాటు కలిగి మనం 90, 60, 70, 80 సంవత్సరాలు ఈ బతుకులు ప్రభు మహార్థంగా ఒక అన్న వల్ల బతకాలి మనము. అన్న 8 సంవత్సరాలు కదా.
మనం ఎంత తెలుసా గుడ్డుగుమ్మిడి వాచికి గ్యారెంటీ ఉంది, సెల్లుకి గ్యారెంటీ ఉంది, మనిషికి గ్యారెంటీ లేదు కదా. అందుగురించే భయభక్తులుగా ఉందాం మన ప్రియులారా. అందుగురించే ఆ పౌలు వలె ఒక మంచి ఆకుల ప్రిస్కిల వలె హన్న వలె వాళ్ళు చూసుకొని బుద్ధి తెచ్చుకొని మేల్కొని కోలుకొని సత్క్రియతో కొనసాగించే వారుగా ఉన్నామా. అందుగురించే ప్రియులారా, యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని జనములలో ఆయన కార్యాలను, ఎవరు కార్యాలంట? యేసు ప్రభువును పంపించాడు, తన్ని ఆయన కార్యాలను ప్రకటించాలంట. చాలామంది కొంతమంది కారణాలు చెప్పే వాళ్ళు చూపించుకుని కూర్చున్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే కారణాలు చెప్తున్న వాళ్ళకి మాట గుర్తించుకో. రెండో తిమోతి రాష్ట్రం, ఫిలిప్పీ రాష్ట్రం 2వ అధ్యాయము 4వ వచనము, అదే రీతిగా 21వ వచనం చదవండి పిల్లరా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21 2వ అధ్యాయము 6 వచ్చి ఉండవు 21 వచ్చి చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక అది కాదు. అందరూ సొంత కార్యముల మాట కనపడదు. యేసుక్రీస్తు కార్యములు ముందుగా చెప్పాడు, చూసేవారు దేవుని కార్యాలు. ఇక్కడ ఏముంది? ఇక్కడ 105 కీర్తనలో యెహోవా కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన ప్రకటించే జనములలో ఆయన కార్యాలను, ఎవరు కార్యాలంట? దేవుని కార్యాలను, యేసుక్రీస్తు కార్యాలు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మనందరికీ చనిపోయి ఆయన గొప్ప మరణాన్ని పునరుత్థాన్ని ప్రకటించే కార్యాలు ఎవరు చేయాలి? కరపత్రులు పంచకట్టవచ్చు కొంతమంది, నీవే చేయాలి. పాస్టర్ది కాదు, ఎవరో సంఘ పెద్దది ఎవరు కాదు, ప్రతి ఒక్కరు ఆడపిల్లలు అయినా మొగ అప్డేట్ మనం చేయాలా. సెల్లు అడుగుతుంది అప్డేటు, కానీ మనం కూడా అప్పుడు చేయాలి. వాక్యాన్ని మనలో ఉంటే చెడుని పంపిస్తాం, స్కానింగ్ చేస్తుంది కదా. అందుగురించే అందరూ మీ సొంత కార్యంలో బిజీ అయిపోయినారు, కానీ దేవుని కార్యాలను ఏం చేస్తారంట? అందుగురించి చెప్పులరా, ఈ భూమి మీద మనం మహిమార్థంగా బద్దమని ఆయన మనకి ఇచ్చినటువంటి దేహము, బలము, శక్తి. మీరు మీ సొంత కాదు, వదిలిపెట్టి కన్నాడు కొన్నాడు. మీరు ఎవరు? నీ వస్తువు నీదే కాదు, వదిలిపెట్టి కన్నాడు కొన్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 6 చివరి వచనాలు 3వ అధ్యాయం చూస్తే, మీరు మీ సొత్తు కాదు, వదిలిపెట్టి ఎవరికి దాని బానిసలు కావాలంట? చెడుల పాటుకు బానిసలు కాకూడదు. దేవుని వాక్యానికి లోపడి బతుకుతూ దేవుని సేవకులు చెప్పినప్పుడు ఆ మాట నడుచుకుంటే నీకు ఆశీర్వాదము. ఎన్నో చెప్పండి మధ్య 1 కొరింథీ చదవండి. మీ దేహముతోనా అంటే శరీరంతో, దేహం అంటే మీరు మర్చిపోయారు. మీ దేహముతోనా దేవుణ్ణి మహిమపరుస్తున్నామా. నా డ్యాన్స్, నా చేతున్న ఒక డ్యాన్స్ చేసి ఒక ఆయన బ్రేక్ డ్యాన్స్ చేసి దేవుడు చూసాడు, లేచి చంపిపారేసినాడు. క్రిస్మస్ డ్యాన్సులు, పెద్దమ్మ డ్యాన్సులు, చిన్నమ్మ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, మరి ఒక ఆయన సినిమా పాట కూడా పెడతాడు. ఫస్ట్ పాట దేవుని పాట, పెళ్లి రోజు సైతాన్ పాటలు. ఏం విచారకరం, అది తయారై భయంకరంగా. ఫస్ట్ పాట ఎవరి పాట? దేవుని పాట. తర్వాత నేను పెళ్ళికి పోయిన పెద్ద హాలు, 100 మంది టీచర్స్ అయినా పెద్ద హాలు. ఫస్ట్ పాట వేసినారు దేవుని పాట, పెళ్ళి అంతా అయిపోయింది. ఇంకా అయిపోయా యవనస్తులు సైతాన్ పాటలు ఎక్కించినారు. అందరూ ఫోన్ చేస్తూ తింటూ దిగాబాగా చూస్తున్నారు. ఏం అర్థం ఉందా? డ్యాన్స్ ఎంత విచారకరం. మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని ఆ బద్ధ్వనం అయిపోద్ది. 2:24 రోమి రాసిన పత్రిక. ఎంత విచారకరం. వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదు, నా వయసులో డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత విచారకరం. వాళ్ళు మైక్ బంద్ చేయరు, డ్యాన్స్ వైపు. ఏం పాటలు అది చెప్పకూడదు మీరు కదా. చాలా బాధాకరము. 10 గంటల నుంచి 1 వరకు పెళ్లి చేసి 3 వరకు లాస్ట్కి సినిమా పాట మధురంగా అయిపోయినారు. దేవదాసులుగా మారిపోయారు. ఎంత విచారకం. 2:24 మిమ్మల్ని బట్టి ఎవరు? క్రైస్తవులు బట్టి అధ్వానం అన్యాయం అయిపోతున్నారు. ఎంత పని కదా. నువ్వు అంత బైబిల్ అంతా తెలుసుకొని ఒక్కరికి తప్పకపోతే ఇంకేం చేస్తున్నావు? మన జీవితాన్ని సరి చేసుకోవాలా. ఇది నమ్మకంగా పడితే నీకు పరలోక రాజ్యం గురించి 1,000,000 సంవత్సరాలు ఉంది. ఆ పరలోక రాజ్యం కొరకే కదా బతకాల. ఇది ఆ కష్టాలు రంపాల చేత భయపడి ఎన్నో తిప్పులు పడతారు. ఏం దేవుడు నాకేం చెప్పకపోతే దేవుడి గుడికి రాయనని వాళ్ళు లేకపోలేదు. యోబు గ్రంథం 34:10 చూస్తే దేవుడు అన్యాయం చేయాలి అసమని బైబిల్ చెప్తుంది. మొర్రో అని దేవుని మీద సనగరాదు, దేవుని మీద గొనగరాదు, దేవునికి జీతం సనగరాదు, గొనగరాదు, ఆయన్ని అపార్థం చేసుకోరాదు. కొంతమంది దేవుడు నాకేం చేశాడని దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు సోదరులు సహించేవాడు ధనుడంట. ఆ సోదరులు అబ్బరవ్వాలి ఫాస్ట్ కావాలి పిల్లరా. దేవుడు అన్యాయం చేస్తాడా? నువ్వు దేవుని కార్యాలు ప్రకటన చేసినప్పుడు వచ్చి కొడతారు, తిడతారు. ఒక ఆయన కొడుతుంటే పోతుంటే 10 నిలబడుకుని 10 ఇచ్చి అనుకోరు. వచ్చి పట్టణం కొట్టా, ఇది అర్థం 10 ఓసారి ఫోన్ చేసామన్నాడు.
దేవుడు చూసుకుంటారని ఆ ఊరు హనుమాపురం గ్రామంలో. ఆ గ్రామంలో ఒక వ్యక్తిని మార్చుకున్నారు. అంటే దేవుడు చెప్పేది నీవైతే కార్యం చేసేవాడు దేవుడు, నీవు కార్యం చేసేవాడు ఆయన, నీవు కాదు మార్చేది దేని కాదు. నేను 20 మందికి బాప్తిసాలు ఇచ్చిన 10 మంది కాదు. దేవుడు నా ద్వారా ఈ దేవుడి చేతిలో పనిముట్టుగా సాధనాలు వాడబడాలంటే దేవుడి చిత్తంలో దేవుడి చేతిలో పనిముట్టుగా సాధనలో వాడబడితే దేవుడు నిందుడు నన్ను బలంగా వాడుకుంటాడు, నాకంటే నేను గొప్ప అద్భుతం చేస్తాను. అది గురించి చెప్పి ఈ భూమి మీద మన బతుకులు ఆయనకు మహిమకరంగా బతుకుతామండి, ఆయన కార్యాలు ప్రకటిస్తామండి, ఆయన గురించి సాధిస్తామండి, ధర సాయం దేవుడు ఖర్చు పెడతామండి. మన శరీరాలు దేహాలు కుళ్ళిపోయినా నశించిపోయినా ఆయన గురించి జీవిస్తే నీకు సాయం చేస్తాడు, నీకు ఆ రాజ్యం ఇస్తానంట కదా. అందు గురించి మీరు క్రీస్తు లేపబడిన వారితే పడిన వాటి వెతకండి. అందు గురించి చెప్పి ఒక్కసారి ఆలోచించండి. మన దేహాలు ఎవరికి? డ్యాన్స్లకి, క్రిస్మస్ ఈస్టర్ డ్యాన్స్లు ఎగరాడి ఎంజాయ్ చేయడానికి కాదు, సువార్త ప్రకటించడానికి చేతులు బలమించాడు కదా. సాంసన్ గురించి పాకులేదు, బలవంతుని చేతిలో బాణాల్లాగా దూచుకోవాలా. నిన్ను కుమార్తెను పుట్టిస్తే సినిమా యాక్టర్ నాగేశ్వరరావు కొడుకుని సినిమా యాక్టర్ని చేశా, ఆయన డ్యాన్స్ చేశా, ఇందుకొరకు పుట్టించింది. బలవంతుని చేతిలో బాణాల్లా ప్రకటన చేయడానికి నేను పుట్టిస్తే ఒక సినిమా యాక్టర్లుగా మారిపోతారు, ఇంకా రకరకాలుగా టీచర్లు, యాక్టర్లు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ అవుతారు. నిన్ను నన్ను పుట్టించి దేవుడి చేతిలో పనిముట్ల సాధనాలుగా వాడబడాలి. దేవుడి సోదరు హల్లెలూయా. ప్రపంచానికి శాసించేవాడు దేవుని బిడ్డ. ఈరోజు యొక్క సమయంలో ఒకసారి ఆలోచించండి చూడరా. నీ ఎవరంట నీ కుమార్తె ఇస్తే నాకు దేవుడు కుమార్తె ఇచ్చాడు మరి అనుకోని అర్థమే కాదు. కుమారుడికి ఇచ్చాడంటే నీ పొలం పనికి కాదు, ఉద్యోగం కాదు, నశించిపోయే సమాజానికి ప్రకటించడానికి నిన్ను దేవుడు ఇచ్చాడు. మీరు దేవుని స్తోత్రం. కాబట్టి ఈ బతుకు నాకు 2 కుమారుడు, పెద్ద బాబు ఏ ప్రభు నాకు 2 కుమారుడు అనుకో. దేవుడు ఈరోజు బలంగా దేవుడి కొరకు పాట పాడడానికి సన్నిధానం పుట్టించాడు ఆ బిడ్డను. శివునికి ఏం చేస్తావు సార్? 4 కొడుకులు పదవిని ఎత్తి కొట్టుకుంటారు. ఆడపిల్ల ఈరోజు రెబల్ స్టార్, ఈ సినిమా యాక్టర్ రెబల్ అనుకుంటారు. ఒక హన్నా వలె బతకాల. హల్లెలూయా. నీవు ఒక రెబల్ అంటే పోరాట యోధులు హన్నా వలె ఉండాలి కదా, ప్రవక్తి అని. కాబట్టి పిల్లరా ఆయన గురించి ప్రకటన చేయండి. అందు గురించే మీరు ఒకరి భారాన్ని ఒకరు భరించాలి, సత్క్రియలతో కొనసాగించాలా, హన్నా వలె బతకాల. పిల్లరా ఈ భూమి మీద ఎప్పుడు రాలిపోతే తెలియదు. 12 మంది సత్యములు ప్రాణాలు పోయిన నియమించినట్ట దేవుడి రాజ్యం పోతుంటే వాళ్ళు పేర్లు కనబడతాయంట. నీవు నేను పోవాలంటే ఆ రాజ్యం బస్సులో బల్లారతో అయిపోయిన దేవుడు కథపత్రులు పంచకాడుకుని పోవచ్చు. ఎందుకు సిగ్గు? సినిమాలు సీరియల్ చూసే కొంతమంది ఇటు కుర్చీకి అనుకొని వెళ్ళిపోతారు, ఇటు నుంచి అట్లా అనుకోకూడదు. కొంతమంది లేవైనా టీవీ పెట్టుకొని అట్లే ఉంటారు. కొంతమంది హౌస్ కుర్చీకి అనుకుంటారు, సినిమాలు చూసుకుంటా. అది సైతాన్ పని, హోదా, అది రాంగ్ రూట్. కానీ అందుగురించే మిమ్మల్ని బట్టి దేవుని నామ అన్య జనం దూషపడుతుంది. ఆ ప్రకటనలు వద్దండి పిల్లరా. దేవుని నామాన్నే కనపరుస్తాము, దేవునికి నామాన్నే కీర్తిస్తామండి, ఆయన పాటలే పాడతామండి, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వద్దామండి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తామండి. అందరూ సొంత కార్యములు కాక దేవుని కార్యాలను ప్రకటిస్తామండి పిల్లరా. దేవుడి సమయంలో ఆ మాట మనసులో 105 కీర్తనలో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఎందుకు చెల్లించాలి చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువుని పంపించినందుకు, రక్షణార్థమై ప్రాణం పెట్టినందుకు, శిలువలో యజ్ఞమైనందుకు మనం కొన్ని కోట్ల కొడుతూ కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి. చిన్న పెన్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్స్ అని చెప్తాం, బస్సులో ట్రైన్లో సెల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాం. దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని పంపించి రక్షణార్థమై మన కొరకు ఇచ్చాడంటే సన్నమాట. తను తగ్గించుకున్న వ్యక్తిగా చేసుకొని నీ కొరకు నా కొరకు అవమానపడి ప్రాణం పెట్టాడు సన్నమాట. ఈ ప్రపంచంలో మహానుభావులు ఎందరో ఉన్నారు, వారు చేయలేని త్యాగం యేసు ఒక్కడే చేశాడు. కాబట్టి నిన్ను నన్ను ఆ రాజ్యంలో చేర్పించడానికి వ్యక్తమైనాడు యేసు ప్రభువు. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అందుని బట్టి ఆయన కార్యాలను చేస్తాం. జనములలో ఆయన కార్యాలు చేయాలంట, మరణాన్ని ప్రచురించాలని వాక్యం చెప్తుంది. ఒకసారి నువ్వు ప్రకటిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకుంటున్నారా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ మాట మీద మీరు కూడా సమాజానికి సువార్త మనం ప్రకటించడానికి దేవుడి సేవకులకి మరి ఒక సపోర్ట్ చేసి సహకరించండి. అనేక సేవకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి సత్క్రియతో కొనసాగిస్తాం, ఒక హన్నా వలె బతుకుతామండి. పిల్లరా ఒకసారి ఆలోచిస్తాము. ఈ మాటల మీద నీవు ఒకసారి ఆలోచన చేసుకో. అందరూ సొంత కార్యములే కాదు, దేవుని కార్యాలు, క్రీస్తు కార్యాలు లోకాన్ని సాటించి పాటించాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి ఆలోచించుకుందాం, కలలో వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. ఆయన ఉన్నతమైన ఘనమైన నామాన్ని ప్రకటించడానికి గొప్ప దేవుడు మన పట్ల మేలు చేశాడు. దేవుని పంపించినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమల తండ్రి యెహోవా కృతజ్ఞతాస్తులు చెల్లించండి. జనములలో ఆయన కార్యాలు చేయండి అయ్యా.
అయ్యా ఈ సంఘం చిన్నదైన పెద్ద చేసేవారు. అయ్యా అయ్యా నీ ఉన్నతమైన ఘనమైన నామమే యేసునామం, ఆ నామాన్ని ప్రకటన చేయాలని చెప్పావు. నీకు స్తోత్రాలు, ఈ పాదాలకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినావు. ఒక్కసారి తనం చీరిపోతే పాతాళం ఉంది, నమ్మి బాప్తిజం తీసుకున్నారు, నమ్మనమని శిక్ష అని బైబిల్ చెప్పింది. ఇంతపడిన వాక్యం వృధా కాకుండా మీరు మాకు సాయం చేసినందుకు, ఇంతవరకు కొన్ని నిమిషాలు సాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.